ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ తెరపైకి ఇస్లామిక్ నోటును తెచ్చే ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పటికే మీటింగ్ కూడా జరిగింది. అయితే ఇందులో అందరికంటే ఎక్కువ అవసరం పాకిస్తాన్కే ఉన్నట్టు కనిపిస్తోంది. భారత్ను సింగిల్ గా ఫేస్ చేయలేకపోతున్న పాక్ అరబ్ నాటోతో పగటి కలలు కంటోంది. మరి ఇది అయ్యే పనేనా? పాకిస్తాన్ ఎప్పటినుంచో నాటో మాదిరిగా ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల ఆర్మీ పొలిటికల్ కూటమి ఏర్పడాలని కోరుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లిం దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలన్నీ కలిసి దాడి చేసిన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలన్నది టార్గెట్. మిగతా దేశాల సంగతి తర్వాత. ముఖ్యంగా పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే మిగతా ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్ పై సామూహికంగా చర్యలు తీసుకునే పరిస్థితి రావాలన్నది పాక్ కల. మరి ఇది అయ్యే పనేనా? అసలు ముస్లిం దేశాలు ఒక తాటిపై ఉంటాయా లేదా అన్నది 1 by 1 డీకోడ్ చేద్దాం. ఇస్లామిక్ అరబ్ నాటో ఏర్పాటు చేయాలన్నది కొత్త విషయం కాదు. 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలో ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోలిషన్ INCTC ఏర్పడింది. ఇందులో 34 ముస్లిం మెజార్టీ దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికా నుంచి చాలా దేశాలున్నాయి. అయితే ఈ గ్రూప్ లో చాలా దేశాలు అనుకున్నది ఏంటంటే ఇది ముస్లిం దేశాల ఐక్యత కోసం కాదు, ఇరాన్ దాని మిత్ర దేశాలను కంట్రోల్ చేయాలన్న ప్రయత్నంగానే చూస్తుంటాయి. ఎందుకంటే ముస్లిం మెజార్టీ దేశాలు చాలా అంతర్గత విభేదాలున్నాయి, కంటికి కనిపించని శత్రుత్వాలున్నాయి. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో సున్నీ ప్రాబల్యం ఉంటుంది, ఇరాన్ లో షియాలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళిద్దరికి పడదు, అందుకే పరోక్ష యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో జియో పొలిటికల్ గేమ్స్ ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో చాలా ఉన్నాయి. అందరి బాధ ఒకటైతే పాకిస్తాన్ బాధ మరొకటి. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఉన్నప్పుడు పాక్ కీలకంగా ఉంది. ఆ తర్వాత దాయాది ఇంపార్టెన్స్ తగ్గింది. సో ఇప్పుడు ఇస్లామిక్ నాటో లేదంటే అరబ్ నాటో అనేది తెరపైకి వస్తే అందులో కీ రోల్ పోషించాలని తహతహలాడుతుంది. ఇందులో చేరి కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లడం, కొత్త కూటమిలో దీన్ని చర్చకు పెట్టి వారి మద్దతుతో భారత్ పై ఒత్తిడి తేవాలనుకోవడం, ఇలాంటి స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ ఇస్లామిక్ కూటమి పేరుతో ఆయిల్ సబ్సిడీస్ పొందడం, విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడం, ఆర్థిక సాయం పొందవచ్చని ఆశ కూడా ఉంది. సో కొత్త ఇస్లామిక్ కూటమి ఏర్పడితే భారత్ పై ఎఫెక్ట్ ఎంత ఉందో చూద్దాం. గల్ఫ్ దేశాలకు భారత్ కీలక మిత్ర దేశం. ఇండియా నుంచి కార్మికులు ఎక్కువ సంఖ్యలో అరబ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ ట్రేడ్ చాలా కీలకంగా ఉన్నాయి. సో మనం ఆయిల్ కొనడం మిడిల్ ఈస్ట్ కు ఎకనామికల్ గా ముఖ్యం. మనం ఆయిల్ కొనకపోతే ఆ దేశాలకే నష్టం. పైగా రష్యా చాలా చౌకగా చమురు అందిస్తుంది. ఏదైనా సహాయ నిరాకరణ చేస్తే మనం మొత్తం రష్యా వైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని రకాలుగా కొత్త కూటమికే నష్టం. అటు భారత్ లో ముస్లింలకు భద్రత లేదు అన్న విషయాన్ని పాక్ ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కొత్త కూటమి భారత్ ను టార్గెట్ చేయడం కలే. పాకిస్తాన్ ఆశించినట్లు భారత్ ను ఒంటరి చేయాలనుకోవడం అసాధ్యం. మీపై కూడా అటాక్ జరగచ్చు, అందుకే అలర్ట్ అవుదాం, కలుద్దాం, తిరుగుబడదాం. ఇలాంటి డైలాగ్లతో పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు ఉంది. మరి ఇస్లామిక్ దేశాలు ఒక్కతాటిపై ఉండే ఛాన్స్ ఎంత? ఏ దేశాల మధ్య ఎలాంటి గొడవలున్నాయి? ఇజ్రాయెల్ తనకు నచ్చిన చోట దాడి చేస్తుంది, ఏది కావాలంటే అది చేస్తుంది. మరి చూస్తూ ఊరుకుందామా? ఇది ప్రతిపాదిత ఇస్లామిక్ నాటో కూటమి దేశాల మాట. ఇది బయటకు బాగానే ఉన్న ఇరాన్ కొన్ని నెలల క్రితమే ఖతార్ పై తన సొంత క్షిపణులతో అటాక్ చేసింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాకిస్తాన్ ఇజ్రాయెల్ ను కంట్రోల్ చేయడం, రివర్స్ అటాకింగ్ వ్యూహాలను రెడీ చేయడానికి టాస్క్ ఫోర్స్ కోసం పిలుపునిచ్చింది. తాజాగా ఖతార్ పై ఇజ్రాయెల్ దాడితో ముస్లిం దేశాలు ఒకే లైన్ పై ఉండాలన్న ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవలే 57 ముస్లిం దేశాలు ఖతర్ దోహాలో సమావేశమయ్యాయి. అందులో 22 అరబ్ దేశాలు కూడా ఉన్నాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా అది తమ అందరిపై దాడి చేసినట్లేనని మూకుమ్మడిగా జవాబుంటుందని చెప్పాయి. అయితే ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ముస్లిం ప్రపంచంలో సున్నీ షియా గ్యాప్ ఉంది, ఆధిపత్య పోరాటాలున్నాయి. సౌదీ, UAE, పాక్ ఇలాంటివి సున్నీలు ఎక్కువగా ఉన్న దేశాలైతే ఇరాన్, ఇరాక్,
సిరియా, లెబనాన్, షియా గ్రూప్ డామినెంట్ గా ఉన్నాయి. ఈ రెండు గ్రూపులు కలిసే ఛాన్స్ తక్కువ. కలిసిన ఇంటర్నల్ గా జియోపొలిటికల్ రైవర్లీ ఉండనే ఉంటుంది. టర్కీ, సౌదీ మధ్య పోటీ, ఖతర్, సౌదీ మధ్య వైరుధ్యం, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటికి తోడు కొన్ని ముస్లిం దేశాలు అమెరికా వైపు, మరికొన్ని పాక్, ఇరాన్ వంటివి చైనా వైపు ఉన్నాయి. మరికొన్ని రష్యా వంటి దేశాల వైపు ఉన్నాయి. ఇన్ని వైరుధ్యాల మధ్య యూనిటీ సాధ్యమా? కలిసి నడిచేందుకు ఏ దేశాలు కూటమిగా ఏర్పడ్డా తప్పులేదు. కానీ కుట్రలు చేస్తామంటేనే కుదరదు. సౌదీ, ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ కీలక పోటీదారులుగా ఉన్నాయి. ప్రతి దేశానికి రాజకీయ, భద్రత, ఆర్థిక ప్రయోజనాలున్నాయి. యుఎస్ కు మిడిల్ ఈస్ట్ లో ఖతర్, అల్ ఉదీద్, యుఏఈ, అల్ దఫ్రా, బహ్రెయిన్, ఫిఫ్త్ ఫ్లీట్ లో స్థావరాలున్నాయి. సో అమెరికాతో యుఏఈ, సౌదీ సంబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటికి తోడు టర్కీ నాటో సభ్య దేశం. దీంతో నాటోకు వ్యతిరేక కూటములంటే వీళ్లు అనుకుంటున్న ఇస్లామిక్ నాటోలో పూర్తి తడాక చూపించే అవకాశం లేదు. ఖతర్, యుఏఈ, సౌదీ, కువైట్ మధ్య అంతర్గత విభేదాలున్నాయి. ఇస్లామిక్ నాటో ఇప్పుడిప్పుడే ఓ షేప్ తీసుకుంటుంది. ఒకవేళ కూటమిగా ఏర్పడితే నాటో తరహా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. తమ సైన్యాలను ఒకదానితో ఒకటి ఆధునీకరించుకుంటారు. రక్షణ భాగస్వామ్యం ఏర్పడుతుంది. నిఘా సమాచారాన్ని పంచుకుంటారు. ఇస్లామిక్ యూనిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఇస్లామిక్ నాటో కొత్త ఆలోచన కాదు. ఇది యెమెన్ యుద్ధ సమయంలో తెరపైకి వచ్చింది. ఐఎస్ఐఎస్ ఆవిర్భావ సమయంలో ఇది తిరిగి వినిపించింది. కానీ ప్రతిసారి అపనమ్మకం, గ్రూప్ వార్, వేర్వేరు ప్రాధాన్యతలు సైలెంట్ అయింది. సో కైరోలో అరబ్ నాటో ఆఫీస్ ఏర్పాటు చేద్దామని ఈజిప్ట్ అంటుంది. ఈ ఇస్లామిక్ నాటోకు తాము 20,000 మంది ఆర్మీని అందిస్తామని, ఈజిప్షియన్ 4 స్టార్ జనరల్ ను తొలి కమాండర్ గా పెడతామని చెబుతుంది. రెగ్యులర్ గా లీడర్షిప్ ను మారుస్తూ ఉండాలని, త్రివిధ దళాలతో పాటు కమాండో యూనిట్లు, ఆర్మీ ట్రైనింగ్లు ఇవ్వాలని అంటుంది. దీనికి పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఓకే అంటున్నాయి. డిప్యూటీ కమాండ్ పాత్రలో సౌదీ అరేబియాను, నిధులు, లేటెస్ట్ కెపాసిటీల కోసం యుఏఈ, బహ్రెయిన్లను దింపాలని ఈజిప్ట్ అనుకుంటుంది. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతర్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ సహా 50కి పైగా దేశాలు అరబ్ నాటోలో భాగమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ముస్లిం దేశాలు ఎన్నోసార్లు పాలస్తీనాపై దాడిని ఖండించాయి. అయితే ఇజ్రాయెల్ ను నిలువరించలేకపోయాయి. కారణం, ఈ దేశాలకు అమెరికాతో దోస్తీ ఉంది. అమెరికాకు ఇజ్రాయెల్ తో ఫెవికల్ బంధం ఉంది. ఖతర్ పై దాడి జరిగిన తర్వాతే వారిలో కొత్త కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ముస్లిం దేశాల అతిపెద్ద వీక్నెస్ ఏంటంటే వారి దగ్గర ఆర్మీ బలం లేకపోవడం కాదు, అంతర్గత విభేదాలే. పాలస్తీనా సమస్యకు తామే పరిష్కారం చూపామన్న పేరు కోసం పాకులాడుతున్నాయి. ఖతర్, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు యుఎస్ ప్రధాన ఆయుధ కొనుగోలుదారులు. 2020-24 మధ్య అమెరికా నుంచి ఆయుధాలు కొన్న దేశాల్లో ఖతర్ 3వ స్థానంలో నిలిచింది. అంటే ఎక్కడి లెక్కలు అక్కడే అన్నట్లు ఉన్నాయి. అంటే సీన్ మారుతుందా లేకపోతే మళ్లీ చల్లారిపోతుందా అన్నది చూడాలి. నిజానికి ప్రపంచంలో ఏ కూటమి ఏర్పడుతున్నా అందులో అమెరికా, చైనా తలదూరుస్తుంటాయి. ఇప్పుడు ఈ ఇస్లామిక్ నాటోలో ఆరంభానికి ముందే ఏం జరుగుతుందో చూడాలి.